అనేక సార్లు అనేక మంది పిలుపులిచ్చి ఏమేమో చేస్తే నీకు ఏమున్నది, నువ్వు లక్షల రూపాయల బట్టలు వేసుకొని షోగా తిరగడం వస్తుంది నీకు. అరే ఇవాళ మేము అడుగుతా ఉంటాం, ఆ కార్యకర్తలు నాయకులకు నేను చెప్తా ఉన్నా, మీరు నిర్బంధంగా మిమ్మల్ని తీడితేనో ఏమో చేస్తేనే ఇవాళ మమ్మల్ని చెప్తా ఉన్నారు. మీ ఇళ్ళలో పోయి అడగండి, మీ ఫ్యామిలీలు ఏం చెప్తాయో, మీరు తిట్టేది కరెక్టా, కూలగొట్టుడు కరెక్టా అని ఫస్ట్ మీ కుటుంబ సభ్యులను అడగండి, మీకు తెలుస్తుంది. మేమేమో అధికారం కోసమో పోటీ చేయడం కోసమో చేస్తామే ఇవన్నీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎమ్మెల్యే పోటీ చేయరు. మేము కూడా 2 టర్ములు 18-23లో ఎమ్మెల్యే పోటీ చేయలే. రేపు అవకాశం వస్తే చేస్తాం, లేకపోతే లేదు. కానీ మేము ఇక్కడ 40 ఏళ్ల నుంచి ఈ ఇండస్ట్రియల్ ఏరియాలో ఏ కార్మికులు నష్టం జరిగినా, ఏ వ్యక్తికి నష్టం జరిగినా ముందుండి పోరాటం చేసినాం. ఇలాక ఎక్కడో పోయి జాక్కొని ఉండలే. కరోనా వస్తే కూడా ఇక్కడనే ఉన్నాం. అదేవిధంగా ఏ వ్యక్తి చనిపోయినా, కేరళ అయినా చనిపోయినా, ఉత్తరప్రదేశ్ అయినా చనిపోయినా, బీహార్ అయినా చనిపోయినా, ఎవరు చనిపోయినా కానీ మేము అక్కడ ఉండి రోజుల కమాన కొట్టాడి వాళ్లకు నష్టపరిహారం ఇప్పించింది. ఎక్కడో ఎవరో దూరదేశాల వాళ్ళకు మేము కొట్టాడితే ఇక్కడ మా ఇంటి కొట్టుకున్న వాళ్ళు, మాతోటి 40 ఏళ్ళకెళ్ళి కలిసి ప్రయాణం చేసిన వాళ్ళ కోసం మేము కొట్టాడకపోతే మేమెందుకు ఇక్కడ ఉంది? ఈ ప్రయాణం అంతా మాకు ఎందుకు? మేము ఉద్యోగం పెట్టుకొని ఇవన్నీ పెట్టుకొని వాళ్ళ ప్రజలంబడి 40 ఏళ్ళకెళ్ళి ఏం ఆశించకుండా వెళ్తా ఉంటే బరాబర్ కొట్లాడతాం. నువ్వు కాదు, నీ జేజం వచ్చినా గానీ ఎవరితోటైనా కొట్టాడే శక్తి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు దేవుడు ఇచ్చిండు. గోదావరి అనేదే ఒక ప్రత్యేకమైనది. ఇవాళ ఒక్క కుటుంబం పోరాటంతో మొదలైతే ఇవాళ ఇక్కడికి వచ్చింది. వస్తుంది, తప్పకుండా వస్తుంది. నువ్వు గద్దె దిగదాకా కూడా ఈ పోరాటం జరుగుతుంది. నీ మనసు మార్చుకునేదాకా జరుగుతుంది. ఇక్కడ ప్రభుత్వ యంత్రాంగం కదిలి వచ్చేదాకా కూడా ఇక్కడ జరుగుతుంది. ఇది ప్రజాస్వామ్య బద్దంగా మేము చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మేము తప్పుడుగా పోతలేం.